59 కులాలకు సమన్యాయం జరగాలని అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన 15% రిజర్వేషన్ ఎవరి జనాభా ఎంత ఉంటే వారికంత దక్కాలనే ఏకైక కాన్సెప్ట్ తోటి 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించిన ఎంఆర్పిఎస్ దశలుగా ఉద్యమం చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాదిగలను చైతన్యం చేస్తూ మాదిగ ఉపకులాలను చైతన్యం చేస్తూ మా న్యాయమైన వాటా మాకు దక్కడం లేదు అని రాజకీయ పార్టీలు న్యాయస్థానాల దృష్టికి తీసుకొని వెళ్ళిన అనేక రూపాలలో తీసుకొని వెళ్తే ఈరోజు సుప్రీంకోర్టు మా న్యాయమైన ఉద్యమాన్ని గుర్తించి మాదిగ ఉపకులాలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ దక్కాలని ఈరోజు తీర్పు ఇవ్వడం చాలా సంతోషకరము. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాల మద్దతుతోటి వాళ్ళ సహకారంతో ఈరోజు ఎంఆర్పిఎస్ విజయం సాధించింది. రాబోయే రోజులలో కూడా డాక్టర్ పిడమర్తి రమణ నాయకత్వంలో 94లో 7% రిజర్వేషన్ డిమాండ్ చేసిన ఎంఆర్పిఎస్ ఈరోజు మాదిగ జేఏసీ రూపంలో తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్న మాదిగలకు 7% రిజర్వేషన్ సరిపోదు, 12% రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్సీ రిజర్వేషన్లను 20%కి పెంచాలని ఒక డిమాండ్ తోటి మరో ఉద్యమానికి శ్రీకారం తొందరలోనే చుడతామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మేము ఈరోజు మిఠాయిలు పంచుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మాదిగలమైన మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు జిల్లా అధ్యక్షులు బొర్ర సురేష్ గారు, మిట్ట యాదన్న, పాతూరు రమేష్ అన్న మరియు నా మాదిగ యువకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చేస్తూ జై మాదిగ, మాదిగ మన వీరులకు. ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా మాదిగలతో పాటు అన్ని సంఘాలు కూడా స్వాగతించినవి. దాన్ని మేము ఈరోజు 30 సంవత్సరాల పోరాటాన్ని ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణలో 12% మాదిగలు ఉన్నారు కనుక ఆ 12% అనేది డాక్టర్ పిడమర్తి రమణ నాయకత్వంలో మేము అన్ని జిల్లాలు తిరిగినాము. ఆల్రెడీ ప్రభుత్వ దృష్టిలో కూడా మాదిగలు ఏదైతే 2010లో కుటుంబ సమగ్ర సర్వే చేసిందో ఆ సర్వేలో 12% మాదిగలు ఉన్నారని చెప్తున్నారు. ఆ 12% మాకు ఖచ్చితంగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినప్పుడే మాదిగలకు సరైన న్యాయం జరుగుతుంది కనుక ఆ 12% రిజర్వేషన్ కోసం మరో ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా డాక్టర్ పిడమర్తి రమణ నాయకత్వంలో మాకు తెలంగాణ రాష్ట్రంలో 20% మాకు 12% కావాలి. ఖచ్చితంగా 12%, 20% వాడడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పల్లెకు తిరిగి ప్రభుత్వంపై ఒత్తిడి తెరిచి అన్ని దళిత జాతులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే.